డిస్ప్లే చేస్తారు. అంటే మైన్ నేము, ఇక్కడ ప్రొడక్షన్ ఏం చేయబోతున్నారు, ఏ టైంలో మైన్ చేస్తున్నారు, మైన్స్ బ్లాస్టింగ్ ముందు వాళ్ళకి ఒక అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. ఈ టైంలో బ్లాస్టింగ్ చేస్తారని ఒక 2-3 రోజుల ముందు ఒక ట్రైనింగ్ లాగా వాళ్ళకి కండక్ట్ చేసి ఏ రోజైతే బ్లాస్టింగ్ చేస్తారో అప్పుడు బ్లాస్టింగ్ ముందు సైరన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఫ్లాగ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అట్లాగే సిల్వర్ సిక్స్ గురించి చెప్పారు, మేము ఫ్యాక్ట్ సైట్ చేసామని. అది 4th చాప్టర్లో వివరంగా హెల్త్ మేనేజ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి రిపోర్ట్ మొత్తం కూడా చూడవలసిందిగా కోరుచున్నాము. అట్లానే సిల్వర్ సిక్స్ గురించి నేను ఫస్ట్లోనే బ్రీఫ్గా చెప్పాను. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ సిల్వర్ సిక్స్ అనేది ఎక్కడ కూడా అవలేదని చెప్పేసి DCMSకి మైన్స్ వాళ్ళు చెప్పారు. అట్లాగే వాళ్ళు సర్వే చేసినప్పుడు 0.02% అనేది సిల్వర్ సిక్స్ కూడా జరగడం జరిగింది. అట్లాగే ఉన్నటువంటి రైతులు అడిగారు, మాకు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, మా పొలాలు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది స్టడీ కూడా మనం చేసి చెప్పడం జరుగుతుంది. అట్లాగే వెహికల్స్ వల్ల ఇక్కడ రోడ్స్ పాడైపోతాయి అని చెప్పారు. ఆల్రెడీ రోడ్స్ ఇక్కడ ఎంత వస్తుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్తో పాటు CSR యాక్టివిటీస్, ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనేది మేము చెప్పాము. అట్లాగే లోకల్ వాళ్ళతో MRO గారితోనూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తోనూ ఒక కమిటీ ఫామ్ అయ్యి ఆ కమిటీ ద్వారా CSR యాక్టివిటీస్, స్కిల్ డెవలప్మెంట్స్, వాటర్ రిక్వైర్మెంట్ వారు ఇంకా ఏమైనా కావాలి అనేది వాళ్ళ నీడ్ ఐడెంటిఫికేషన్ చేసి దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ నామ్స్ ప్రకారం మానిటరింగ్ చేస్తారని మీకు చెప్పడం జరుగుతుంది. అది మంత్లీ అనేది, క్వార్టర్లీ అనేది డిపెండ్ ఆన్ పారామీటర్స్, ఎయిరా, వాటర్, నాయిస్, సాయిల్ అనేది మానిటరింగ్ చేసి ఆ మానిటరింగ్ రిపోర్ట్స్ PCB వాళ్ళకి అట్లాగే వెబ్సైట్లో చేయడం జరుగుతుంది. అట్లాగే చాలామంది మిత్రులు అడిగారు, వీళ్ళు ఫ్యాక్ట్ సైట్ చేశారు, ఏవి బయటకు ఇవ్వట్లేదు అన్నారు. మన పరివేష్ అనేది వెబ్సైట్ ఒకటి కొత్తగా వచ్చింది. దీని ప్రకారం ఎటువంటి హార్డ్ కాపీస్ అనేవి ఇవ్వడం జరగదు. ప్రతిదీ కూడా ఆన్లైన్లో. ఇప్పుడు మేము ఏమైనా తప్పు చేసినా సరే ఆ ఫ్యాక్ట్స్ అనేవి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ నివేదిక ప్రకారం వాటిని ఎవరు ట్యాంపరింగ్ చేయడం అనేది కూడా జరగదు. ఆన్లైన్ ప్రకారం ప్రతిదీ ప్రోయాక్టివ్ సిస్టంలో మనకి జరుగుతుంది. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఈ ఫైల్స్ అంటే ఏదైనా హార్డ్ కాపీ ఫైల్స్ ఏమి ఉండవు. ఏమైనా ఫైల్ మనం MRO గారికి సబ్మిట్ చేస్తే అది 1-1.5 రోజుల్లో విజయవాడకి వేరియస్ డిపార్ట్మెంట్స్ ద్వారా అక్కడికి చేరుకుంటుంది. సౌరంగా వినియోగించుకుంటున్నాము. ఏది కూడా దాయటానికి ఇప్పుడు ఈ రోజుల్లో ఛాన్స్ లేదండి. మీరు దయచేసి నివేదికలన్నీ కూడా క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.